అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో మొదటి పాఠ్యాంశమైన ధర్మబోధ అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ని ఈరోజు వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు లంజా అయిన పడదా వీడియో చేసేది. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఏమైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ధర్మబోధ అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు నన్నయ్య భట్టు గారు. ఈయనని ఆది కవి అని కూడా అంటారు. ఇది ఆయనకి సంబంధించిన కవి పరిచయం. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండమ్మా. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత ప్రక్రియ, ఇది ప్రాచీన పద్యం. అర్థమవుతుందా? ప్రాచీన పద్యం. వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయమ్మా. దీంట్లో చిన్న ప్రశ్నల్లో మొదటి ప్రశ్న, సత్యవాక్యం గొప్పతనం గురించి రాయండి. సత్యవాక్యం గొప్పతనం గురించి రాయండి. తర్వాత రెండవ ప్రశ్న, పుత్రగాత్ర పరిక్వంగం అంటే ఏమిటి? పుత్రగాత్ర పరిక్వంగం అంటే ఏమిటి? తర్వాత రెండవ, క్రింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి. పాఠం ఆధారంగా శకుంతల దుష్యంతుల మధ్య జరిగిన సంఘటనను సంభాషణగా రాయండి. ఇది శకుంతల దుష్యంతుల మధ్య జరిగిన సంభాషణ. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్గా కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇక్కడ క్వశ్చన్స్ అయినా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. తర్వాత భాషాంశాలు. భాషాంశాల్లో క్రింది పదాలకు అర్థాలను రాయండి. ఆచార్యుడు అంటే గురువు, విపత్తు అంటే ఆపద, శృత అంటే సత్యము, హృదయం అంటే ఆహ్లాదం, యశస్సు అంటే కీర్తి, ఊత అంటే ఆసరా. క్రింది పదాలకు పర్యాయ పదాలను రాయండి. భూమి వసుధ పుడమి, ఆసరా ఆధారం అండ, భార్య సతీ ధార, తనయుడు పుత్రుడు సుతుడు కొడుకు, ఏనుగు కరి మాతంగం. ఈ క్రింది వేరు అర్థాలనిచ్చే పదాలను గుర్తించి రాయండి. దీన్ని నానార్థాలు అంటారు. క్రమము, నీటి చాలు, వితరణం, కత్తి అంచు అంటే ధార, పుణ్యం, స్వభావం, న్యాయం, ఆచారం, నీతి, ధర్మం, మానవుడు, అర్జునుడు అంటే నరుడు, దిక్కు, కోరిక, నమ్మకం, ఆశ, కులం, వెదురం, పిల్లన గ్రోవి అంటే వంశం. రెండవది, క్రింది ప్రకృతి వికృతులను రాయండి. ప్రకృతి వికృతి. పుస్తకం ప్రకృతి, పొత్తం వికృతి, నీరము ప్రకృతి, నీరు వికృతి, యజ్ఞము ప్రకృతి, జన్నము వికృతి, విద్యా ప్రకృతి, విద్యే వికృతి, గృహము ప్రకృతి, గీము వికృతి, దీపము ప్రకృతి, దివ్యే వికృతి, సత్యము ప్రకృతి, సత్యము వికృతి, ధర్మము ప్రకృతి, దమ్మము వికృతి, రాజు ప్రకృతి, రేడు వికృతి, కావ్యం ప్రకృతి, కబ్బం వికృతి. క్రింది పదాలకు ఉత్పత్తార్థాలను రాయండి. పుత్రుడు అంటే పున్నామ నరకం నుండి తప్పించువాడు కొడుకు. ధర్మం అంటే భూమిని ధరించేది ధర్మం. తర్వాత పతివ్రత అంటే పతి సేవయే వ్రతంగా కలది సాధ్వి. జ్యోత్స్న అంటే కాంతులను వెదజల్లునది వెన్నెల. రెండవ, క్రింది పదాలకు వ్యతిరేక క్రియారూపాలను రాయండి. చేసి చేయక, వస్తాడు రాడు, తింటే తినకుంటే. తర్వాత వినండి వినకండి, చెప్పి చెప్పక. వ్యాకరణాంశాలు సందులు. ఒకటవ, క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. వంతలెల్ల అంటే వందలు ప్లస్ ఎల్ల ఉత్వసంధి. క్రతువది, క్రతువు ప్లస్ అది ఉత్వసంధి. లేదని, లేదు ప్లస్ అని ఉత్వసంధి. భాష ఏమిటి, భాషలు ప్లస్ ఏమిటి ఉత్వసంధి. పూరితంబగు, పూరితంబు ప్లస్ అగు ఉత్వసంధి. రెండవ, క్రింది పదాలకు కలిపి రాసి సంధి పేర్లను రాయండి. కన్వాశ్రయం, కన్వా ప్లస్ ఆశ్రయం, కన్వాశ్రయం సవర్ణ దీర్ఘ సంధి. తీర్థ ప్లస్ అభిగమనం, తీర్థాభిగమనం సవర్ణ దీర్ఘ సంధి. ధరా ప్లస్ అధినాథుడు, ధరాధినాథుడు సవర్ణ దీర్ఘ సంధి.
సభా ప్లస్ ఆసదులు సభాసదులు సవర్ణ దీర్ఘ సంధి. సమాసాలు. 1వ క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలను రాసి ఏ సమాసమో రాయండి. సూర్యచంద్రుడు సూర్యుడును చంద్రుడును ద్వంద్వ సమాసం. ఇహపరాలు ఇహమును పరమును ద్వంద్వ సమాసం. రాత్రింబవళ్ళు రాత్రియును పవరును ద్వంద్వ సమాసం. శకుంతల దుష్యంతులు శకుంతలయును దుష్యంతులను ద్వంద్వ సమాసం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.